పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ రాజమండ్రి ధవళేశ్వరంలో క్రొత్త మందిరంలో మొదట ఆరాధనకి కూడి వచ్చిన గౌరవనీయులు పెద్దలు, అలాగనే స్త్రీ పురుషులు పెద్దవారు అందరికీ కూడా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 93వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పురాతన కాలము నుండి సదాకాలము ఉన్నవాడువు నీవే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు పురాతన కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన సింహాసనం స్థిరంగానే ఉంది. ఆయన సింహాసనం ఎప్పటికీ అలాగే ఉంది. ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఆయన కూర్చొని ఆయన అంటాడు, సదాకాలము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సదాకాలము ఆయన మనకి ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు, ఏం పర్వాలేదు, భయపడొద్దు, నేనున్నాను, నువ్వేం భయపడిన అవసరం లేదు, నేనున్నాను అని అంటారు. ఎంతకాలం ఉంటారండి చెప్పండి? భూమి మీద ఉన్న ఏ మనుషుడు స్థిరం కాదు. ప్రతి ఒక్కరూ కూడా వారు మాటిచ్చి మాట తప్పొచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చాడనంటే ఆ మాటని నెరవేరుస్తాడు. అందుకే ఆయన అంటాడు, నేను నరుడిని కాను మాట తప్పేందుకు, నేను మాట ఇచ్చానంటే ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని మాట్లాడతాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. ప్రతి మాట, ప్రతి వాగ్దానం, సమస్తం అన్నీ కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. అప్పటికైనా ఇప్పటికైనా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ప్రేమ అలాగే ఉంది. మనుషులేమో ఈ రోజున ఒక రకంగాను, మరుసటి రోజున మరొక రకంగా ఉంటారు. ఈరోజు ఒక రకంగా మాట్లాడతారు, మరుసటి రోజున మరొక రకంగా మాట్లాడతారు. కానీ దేవుడు అలా మాట్లాడడం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు, ఆయన అందరికీ ఉన్నవాడైన ప్రభు. ఆయన మన జీవితాలలో ఎన్నెన్ని కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడంటే, అన్ని ఉన్నతమైన కార్యాలు ఆయన చేయాలని చాలా ఆశపడుతున్నాడు. అయితే మనిషి
చాలా ఇబ్బందులు పడుతూ జీవితంలో అనేకమైన వాటిని ఎదుర్కొంటున్నారు. ఈ 93వ కీర్తనలో 3-4 మనం చదివినప్పుడు వరదలో ఎలుగెత్తెను యెహోవా, వరదలో నిలుగెత్తెను. అవును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశమందు నీవే మాకు దేవుడువు, ఉన్నవాడివి అన్నవాడువు. విస్తారమైన జలములో ఘోష ఒక్కసారిగా అలా వచ్చేస్తున్నాయి. వరదలు యెహోవా, వరదలు ఎలుగెత్తి మీదకి వచ్చేస్తున్నాయి. వరదలు వద్దన్నా కానీ వస్తూనే ఉన్నాయి. వర్షాలు పడతాయి, వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చేస్తున్నాయి. మనం ఆయా పట్టణాలని మనం గమనించి చూసాం. పలు చోట్ల వరదలు వచ్చినట్లుగా ఆ వరదల వలన ప్రాణ నష్టాలు జరిగాయి, ఆస్తి నష్టం జరిగింది. ఇలా అనేకమైన నష్టాలు వరదల వలన జరుగుతూ ఉన్నాయి. గమనించండి, 2024వ సంవత్సరంలో పలు చోట్ల కూడా వరదలు వచ్చి ఇబ్బందులు పడిపోయి మరి కొంతమంది ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు లెక్క చెప్పలేకపోయారు, ఎంతమంది చనిపోయారని చెప్పలేకపోతున్నారు. ప్రాణ నష్టాలు జరిగాయి, ఆస్తి నష్టాలు జరిగాయి. నష్టం ప్రతి వారి యొక్క జీవితాలలో అనుభవించి వాళ్ళు అనేకమైన విషయాలు చూశారు. వాళ్ళు అసలు ఏమిటి ఈ వరదలో? 18వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు మహారాజు 4వ వాక్యంలో మరణ పాశములో నన్ను చుట్టుకొని ఉన్నను, భక్తిహీనులు వరదల వలె నా మీదకి వస్తున్నారయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇక్కడ గమనించి చూసినప్పుడు ఆయన అంటాడు, దావీదు మహారాజు, దేవా యెహోవా, భక్తిహీనులందరూ కూడా వరదల వల్లే నా మీదకి వస్తున్నారయ్యా, నా మీదకి ఆ విధంగా వచ్చేస్తున్నారయ్యా. భక్తిహీనులు వరదలు ఏమిటనంటే, మన జీవితాల్లో వరదలు ఏమిటనంటే భక్తిహీనులు వద్దనుకున్నా కానీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య ఒక కుటుంబస్తులు ఒక విషయాన్ని చెప్పారు. అన్నా, మేము కుటుంబం అంతా కూడా మందిరానికి వస్తున్నామన్నా, కుటుంబం అంతా కూడా మందిరానికి వస్తున్నామన్నా. వస్తూ ఉంటే ప్రక్కింటి వాళ్ళు వాళ్ళ చెత్త అంతా కూడా తీసి ఇటువైపున గోడవైపున మా స్థలంలో మా ఇంటి దగ్గరే వేస్తున్నారన్న. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వేస్తూనే ఉన్నారన్న. మేము వాళ్ళకేం కీడు చేయలేదు, వాళ్ళకేం నష్టం చేయలేదు. మేము వాళ్ళ పని ఏందో వాళ్ళు, మా పని ఏందో మేము చేసుకుంటున్నాము. మరి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదన్నా. కొంచెం ప్రార్థన చేయండి అన్న ఆ విషయంలో. ఎందుకు మా జీవితాలు ఇలా జరుగుతున్నాయి? అసలు అనుకోని రీతిగానే అసలు వాళ్ళు ఏంటి, మా ఇంటి దగ్గర చెత్త వేయటం ఏంటి? చెత్త కుండీ ఉంది కదా, చెత్త కుండీలు వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోతారు కదా.
చూడండి, భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే దైవికంగా ఆత్మీయంగా ఎదుగుచున్న వారిని ఎలాగనైనా రెచ్చగొట్టి వాళ్ళని హింసలు పెట్టి ఎలాగనైనా సరే వాళ్ళు త్రుట్టిలేటట్టుగా వాళ్ళు కూడా వాళ్ళలాగనే మనల్ని కూడా తీసుకొని వెళ్ళేటట్టుగా మనల్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దావీదు మహారాజు ఆయన ఇవన్నీ గమనించి ఆయన ఒకటే మాట చెప్పాడు, ప్రభా, లోకంలో జనులందరినీ చూస్తుంటే ఏంటో పెద్ద ఆలోచన, కానీ ఆ 18వ కీర్తనలో మొదటి వాక్యం అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నేను ప్రేమించట్లేదు. నా ఆశ్రయము నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని ప్రభువుతో ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాన్ని, హల్లెలూయా. ఈనాడు ఎక్కడ చూసినా కానీ ప్రేమలు ఎక్కువైపోయి ప్రేమ ప్రేమ ప్రేమ, లోక ప్రేమలు ఎక్కువైపోయినాయి. దేవుని ప్రేమించటం తగ్గిపోయింది. దేవుని ప్రేమించటం తగ్గిపోయి లోక ప్రేమలు ఎక్కువైపోయినాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఈ సెల్ ఫోన్లకు ప్రేమలో పడిపోయి ఫేస్బుక్లోను, వాట్సాప్ల్లోను, యూట్యూబుల్లోను ఇవన్నీ ఫోటోలు. మన మందిరానికి వస్తున్న ఒక కుటుంబస్తులు చక్కగా ఆ కుటుంబంలో 2 పిల్లలు ఇచ్చాడు దేవుడు. బాగా చదువుకుంటున్నారు పిల్లలు. సెల్ ఫోన్లు ఇచ్చారు వాళ్ళకి. సెల్ ఫోన్లు ఇచ్చితే ఆ సెల్ ఫోన్లో ఎవరో పరిచయం అయ్యాడు. పరిచయమైన వ్యక్తిని అలా మాట్లాడి 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 నువ్వు ఎలా ఉంటావు చెప్పు, నువ్వు ఏ విధంగా ఉంటావు, నీ పరిస్థితి ఏంది అని అంటే అన్నీ మాట్లాడాడు. ఎవరో క్రొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ దగ్గర ఫోటో తీశాడు. క్రొత్త కారు ఎవరిదో అక్కడ ఉంటే అక్కడ పోయి ఫోటో తీశాడు. ఆ ప్రక్కన కొత్తగా బైకులు వచ్చినాయి, ₹1,00,000 బైకులు. ఆ బైక్ దగ్గర కూడా పోయి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోలు పంపించాడు ఆ అమ్మాయికి. పంపించేసరికి ఆ అమ్మాయి అనుకున్నది పెద్ద కోటేశ్వరులాగా ఉన్నాడు. వా, నేను కానీ చేసుకున్నాను, పెళ్లి చేసుకుంటే ఇంకా పెద్ద కోటేశ్వరాలను అయిపోతాను, ఆ మిద్దెలో ఉండిపోతాను, ఆ కారులో తిరుగుతాను అని మురిసిపోయింది. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయి వాడు పెళ్లి చేసుకున్నారండి. వాడు ఏమని చెప్పాడో తెలుసా? పంపించటం, వాట్సాప్లో పంపించటం, నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను అని మాట్లాడాడు. పువ్వు ఎంత ఉంది, నువ్వెంత ఉన్నావమ్మా? ఒకసారి ఆలోచన చేయి. పువ్వులో పెట్టి నేను చూసుకుంటానంటే నువ్వు అనాలి కదా, పువ్వు ఎంత ఉంది, నేను ఎంత ఉన్నాను, పువ్వులో నేను కూర్చుంటే సరిపోతుందా? పువ్వులో పెట్టి నువ్వు ఎలా చూస్తావురా అని అడిగితే వాడు రెండోసారి మాట్లాడతాడా? మరలా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని మరలా ఒకసారి గుండె చూపించమను. నువ్వు అడిగితే రెండోసారి వాడు నీతో మాట్లాడతాడా? గుండెలో పెట్టి చూసుకుంటానంటే నిజమేననుకుంటున్నారు. గుండెలో పెట్టి చూసుకుంటాడు, ఇంకేముంది, పువ్వులో పెట్టి చూసుకుంటాడు, ఇంకేముంది, నేను అలాగనే వారితో ఉండిపోవచ్చు అని చెప్పి లేచి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి రావాలి కదా, ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే తాటాకులు పాక. ఆ అమ్మాయి అడిగింది, బిల్డింగ్ ఎక్కడా? ఇదే మన రాజభవనం ఇదే అని అన్నాడు. బిల్డింగ్ లేదు, అది మందే కాదు, రాజభవనం ఇదే అని అన్నాడు. అదేంటి బిల్డింగ్ చూపించావు కదా? అది మందే కాదు. మరి ఏది కారు? ఏది ఏసీ కారు? ఏది ఏసీ కారు మందే కాదు, అది వేరే వాళ్ళది. బైక్ మందే కాదు. తీసుకొని వెళ్ళాడు. ద్వారబంధరాలు లేవు, కిటికీలు లేవు, తలుపులు లేవు, ఏసీ లేదు, ఫ్యానులు లేవు. ఇంత చిన్న పాకలో, తాటాకుల పాకలో ఫ్యాన్లు ఉంటాయా? ఫ్యాన్ కూడా లేదు. ఇంటి దగ్గర ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు. అంత చక్కగా తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని ఈ రోజున ఎవడో తీసుకొని వెళ్ళి మోసం చేస్తే మోసంలో పడిపోతున్నారు. జాగ్రత్త పడండి అమ్మా. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నారు. అనేక మంది రకరకాలుగా మాట్లాడి మోసం చేస్తున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కాస్త జాగ్రత్త పడండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆ అమ్మాయి బోర్ని ఏడుస్తుంది, అన్నా నేను మోసపోయానన్నా. ఇప్పుడు ఏం చేస్తావమ్మా? ఇప్పుడు ఏడిస్తే ముందు పెళ్ళైన తర్వాత ఇంకేం చేస్తావు? నేను మోసపోయానన్నా. గ్యాసు లేదు అమ్మా, గ్యాసు బండ లేదు, వంట చేసుకోవటానికి గ్యాస్ స్టవ్ లేదు, కట్టెల పొయ్యి మామూలు పరిస్థితి కాదు. ఎలా బ్రతకాలని పెద్ద ఆలోచన చేస్తుంది. అప్పుడు కాదమ్మా, ముందే ఆలోచించాలి తల్లి, ముందే ఆలోచించాలి. కన్న తల్లిదండ్రులు వాళ్ళు కని ఎంత చక్కగా నిన్ను పెంచారు, అల్లారు ముద్దుగా నిన్ను ఎంత ముద్దుగా పెంచుకున్నారు. పెంచినప్పుడు ఆ ఆలోచన ఉండాలి. ఎవరో మాట విని చేయమాకండి, ప్రేమలో పడమాకండి. క్రీస్తు ప్రేమే మనలో ఉండాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమే మనలో ఉండాలి, మరొక ప్రేమ మనలో ఉండకూడదు. కొంతమంది డబ్బులు ప్రేమిస్తారు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది ఆస్తులు ప్రేమిస్తారు, అంతస్తులు ప్రేమిస్తారు, కొంతమంది వాహనాలు ప్రేమిస్తారు. మనం రకరకాలమైన వాళ్ళని మనం గమనించి వస్తున్నాం. మరి ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? ఆ మధ్య ఒక ఆయన కుక్కను ప్రేమిస్తున్నాడు, ఇంటిలో పెంచుకుంటున్న కుక్క. మీరు ఎవరికైనా ఉంటే బాధపడమాకండమ్మా. కుక్క ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి. కుక్కని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కుక్కని అంతగా ప్రేమించాడు, కుక్కనే ప్రేమిస్తున్నాడు. ఒకరోజు నా కుక్క చనిపోయింది. ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్నా కుక్క చనిపోయిందన్నా, సమాధి కార్యక్రమానికి రండి అన్నాను. నాకు కుదరదనైనా, నేను రాలేను, నా వల్ల కాదు, నేను రాలేనంటే సరేనని పెద్ద కోటేశ్వరుడైనా పిలిస్తే చాలామంది సేవకులు వచ్చారు. సమాధి కార్యక్రమం కూడా చేసేసారు, అయిపోయింది. 11వ రోజున ఆదరణ కూటం పెట్టుకున్నారు. మరి ఆయనకు ఆదరణ కావాలి కదా, కుక్కను ప్రేమించాడు కదా, ఆదరణ కావాలి కదా. ఆదరణ కూటం పెట్టుకున్నాడు 11వ రోజున. మరలా నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ అన్న మరి 11వ రోజున ఆదరణ కూటం పెట్టుకున్నాను, మీరు రండి అన్న నాకు ఫోన్ చేశాడు. నేను రాలేనయ్యా, ఏమనుకోమాకు, నేను వేరే మీటింగ్స్లో ఉన్నాను, నేను రాలేనని ఒకటే మాట చెప్పేశాను.
సరేలే అన్న అన్నాడు. చాలామంది పాస్టర్ని పిలిచాడు. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు, అన్న మమ్మల్ని పిలిచాడు, మేము వెళుతున్నామన్నా, మరి కుక్క గురించి ప్రసంగం ఏముందో ఒకసారి మాకు చెప్పండి అన్న అని అడిగారు నన్ను. బైబిల్లో ఉన్నాయి, మొరిగే కుక్క, అరిసే కుక్క, ఇంకేంది సచ్చిన కుక్క, తిరిగే కుక్క, తిండిపోతు కుక్క ఉన్నాయి కదా కుక్కల గురించి. నేను ఇవన్నీ కాస్త రెఫరెన్సులు చెప్పాను కుక్క గురించి. ఎందుకంటే మరి చెప్పాలి కదా, ఆదరణ కూటం కదా, ఆ కూటానికి వాళ్ళు చెప్పుకున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది మనం వింటే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కుక్కను ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులు ప్రేమించే వాళ్ళని మనం చూస్తున్నాం, ఆయా చోట్ల చూస్తున్నాం. కానీ దావీదు మహారాజుని మనం ఒకసారి గమనించి చూస్తే ఆయన మహారాజు, ఆయనకి ఏం కొద్దువా, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒకటే మాట చెబుతున్నాడు, దేవా యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో మందిని చూశాడు, వెండి బంగారాలు చూశాడు, ఆస్తి అంతస్తులు చూశాడు, సమస్తం అన్నీ చూశాడు. వాటి వలన జీవితంలో నెమ్మది రాదు, వాటి వలన ఆశీర్వాదాలు రావు, వాటి వలన సుఖ సంతోషాలు రావని గ్రహించాడు ఆయన. ఆయన్ని కానీ మనం ప్రేమించామంటే ఆయన మనకి సమస్తాన్ని ఇవ్వగలడు అని చెప్పి ఆయన్నే ప్రేమిస్తున్నాడు. మనుషులు చూస్తేనేమో, మనుషులేమో భక్తిహీనులై వారు ఏం చేస్తున్నారంటే వరదల వలె మీదకి అలా వచ్చేస్తున్నారు. వరదలు వద్దనుకున్నా కానీ వస్తూనే ఉన్నాయి. వరదలు మనకి ఎప్పుడైనా చెప్పి వచ్చాయా? ఎవరికైనా మేము వస్తున్నాము, మీరు అందరూ కూడా రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, మీరంతా సిద్ధంగా ఉండండి. ఎప్పుడైనా వరదలు చెప్పి వచ్చాయా? చెప్పలేదు. మన మీద కూడా నిందలు, అవమానాలు, పరిహాసాలు, ఈ శ్రమలు, కష్టాలు, వెరుకులు, ఇబ్బందులు, జీవితంలో అనేకమైనవి కూడా మన మీదకి అలాగనే వస్తూ ఉన్నాయి. అయినా కానీ పొరపాటున అధైర్యపడిన అవసరం లేదు. మనం ఆయన్నే ప్రేమిస్తున్నాం. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆకాశమందున్న దేవాతి దేవుడే యెహోవాయే మనకు దేవుడు, ఆయన్నే మనం ప్రేమిస్తున్నాం. 123వ కీర్తనలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, మొదటి నుంచి ఆకాశమందున్న ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెబుతాను వినండి. దాస్తులు కన్నుల యొక్క కన్నులు అంటే పనివాళ్ళ యొక్క కన్నులు యజమానులు తట్టు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. అలాగే ప్రభు మనల్ని కరుణించేంత వరకు మన కన్నులు ఆయనే చూస్తూ ఉంటాయి. బాగా గమనించండి, ఆయన చెప్పిన మాట, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు ప్రభు అని కన్నులారా చూశాడు. ఆయన చూశాడు కాబట్టే ఆ మాటని ఆయన రాయగలిగాడు. సహజంగా మనం ఆకాశంలో చూసినప్పుడు ఏం కనపడతాయి? సూర్యుడు, చంద్రుడు, చెప్పండి, నక్షత్రాలు, ఎంతోమంది ఓ ప్రక్కన అందం కలిగిన వాళ్ళు, చంద్రుడు లాంటి వాళ్ళు, చుక్కలు లాంటి వాళ్ళు, అనేక మంది
అలా కంటికి దగదగదగ మెరుస్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు. కానీ ఈయన కంటికి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, మేఘాలు కానీ ఏం కనిపించట్లేదు ఈయనకి. నేను ఒకటే మాట చెబుతున్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా అంటే ఆకాశమందు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అది చూస్తున్నాడు, ప్రభువునే చూస్తున్నాడు. ఆయన ఆకాశమందు ఆయన ఎవరో తెలుసా? ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆకాశమందు ఆయన ఎవరనంటే ఉన్నవాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడుగా ఆయన అలా కనిపిస్తున్నాడు. మనం చూస్తుంటే ఈ భూమి మీద ఏమీ కూడా లోక సంబంధమని మన కంటికి కనిపించకూడదు. అందము చెప్పండి, సౌందర్యము వ్యర్థము. కొంతమంది ఈ అందం చూసుకొని, సౌందర్యాలు చూసుకొని వాళ్ళు మురిసిపోతూ ఇంకా ఆ అందంలోనే కొనసాగుతూ అలా వెళ్ళిపోతున్నారు కొంతమంది. మనకున్నది చాలు, మనకిచ్చింది చాలు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చాలామంది మాట్లాడేవారు, కర్రోడా అని మాట్లాడేవారు. అందరూ అలాగనే మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు ఈ విధంగా పుట్టించాడు, మనల్ని ఎందుకు ఇలా పుట్టించాడు దేవుడు? అందరూ చక్కగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా, ఎందుకు దేవుడు ఇలా పుట్టించాడు? పెద్ద ఆలోచన అయిపోయింది. ఓ రోజున 1997 సంవత్సరంలో దైవజనులు ఏసన్న గారు, మన ఆత్మీయ తండ్రి ఏసన్న గారు నిడుబ్రోలుకి సేవ కొరకు పంపించారు. నిడుబ్రోలు అని, పొన్నూరు నిడుబ్రోలు అని గుంటూరుకి సమీపంలో పంపించారు, సేవ కొరకు అని పంపించారు. అక్కడికి వెళ్ళాం, సేవ చేస్తుంటే మేమేం చేసాము, సైకిల్ తీసుకొని సైకిల్ మీద సౌండ్ సిస్టమ్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి సువార్త కోటాన్ని పెట్టి వస్తున్నాం. వచ్చే సమయంలో సైకిల్కి పంచర్ అయిందని మేమేం చేసామంటే నడుచుకుంటూ వస్తుంటే బ్రదర్ అన్నాడు, అన్న సైకిల్ నేను పట్టుకొని తీసుకొస్తాను, మీరు మామూలుగా నడవండి అన్నాడు. సరేలే అని నేను మామూలుగా రాత్రిపూట 1 గంట అవుతుందండి, రాత్రిపూట 1 గంట అవుతుంది, లైట్లు లేవు, ఊరి చివరన భయంకరమైన చీకటి, దారి ప్రక్కన దారి దోపిడి దొంగలు ఆ చెట్టు కింద కూర్చున్నారు. ఎవరైనా వస్తారేమో వారిని దోచుకోవచ్చని అక్కడ కూర్చున్నారు. చెట్టు కింద కూర్చున్నారు. ఊరి చివరన పొలాలో ప్రక్కన గాలో ప్రక్కన వస్తుంది. నేనేమో తెల్ల బట్టలు వేసుకొని నేను వాళ్ళకంటే ముందు వెళ్తున్నాను. వాళ్ళు నిదానంగా వస్తున్నారు, నేనేమో ముందు వెళ్ళిపోతున్నాను. ఇలా వెళ్ళిపోతా ఉంటే అక్కడ దొంగలు ఉన్నారు కదా, దొంగలు కాసుకొని ఉన్నారు కదా, వాళ్ళకి నేను కనిపించలేదు కానీ తెల్ల బట్టలు మాత్రమే కనపడ్డాయి. తెల్ల బట్టలు కూడా, అది కూడా గాలికి ఊగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఖచ్చితంగా దెయ్యం రోడ్డు మీద వచ్చేస్తుంది, తెల్ల దెయ్యం మన మీదకి వచ్చేస్తుంది, అయిపోయింది మన చరిత్ర అనుకొని వాళ్ళు ఏం చేశారు, ఆ చెట్టు దగ్గర నుంచి పొలాల్లో పరిగెత్తుతున్నారు. వాళ్ళు పరిగెత్తుతున్నసరికి నేను ఆగాను. ఏంటి ఆడ మనుషులు పరిగెత్తుతున్నారు, కొంచెం లైట్గా కనపడుతున్నారు, పరిగెత్తుతున్నారు ఏంటి, ఏం జరిగిందని పెద్ద ఆలోచన అయిపోయి నేను ఆగాను. వాళ్ళు పరిగెత్తుతూ ఆగింది దెయ్యం ఆగింది. ఆ రోడ్ని ఇటు పోవాల్సింది ఇటు తిరిగింది అనుకోండి పొలాల్లోకి. మన పరిస్థితి ఏంటి? వాళ్ళు మాటలు వినపడతాయి నాకు. ఏంటి అంటే నేను అలా కనిపిస్తున్నానా ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటని
పెద్ద ఆలోచన అయిపోయింది. వాళ్ళు అంటున్నారు వెనక తిరిగి చూడకూడదు, చూసామంటే మనల్ని వెంబడిస్తుంది, వెనక తిరిగి చూడకూడదు. పరిగెత్తారు వాళ్ళు పరిగెత్తారు. పరిగెత్తిన తర్వాత మన బ్రదర్స్ అని అడిగాను, బాబో వస్తున్నావన్నా? నేను కనిపిస్తున్నానా? ఎక్కడన్నా నువ్వు కనిపించట్లేదు, తెల్లబట్టలు మాత్రమే కనపడుతున్నాయి అన్న. ఆ తర్వాత అర్థమైంది, ఈ సౌండ్ సిస్టమ్ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కదా ఖరీదు. ఈ దారి దోపిడి దొంగలు తీసుకుంటే ఏమీ చేయలేం, మేమేం చేయలేం, తీసుకుంటే ఏం చేయలేం. ఇప్పుడు అర్థమైంది దేవుడు ఎందుకు ఈ విధంగా కలర పెట్టాడు. మన మేలు కోసమే కదా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంతమంది కుమిలిపోతారు, కొంతమంది బాధపడిపోతారు. ఎందుకు నాకు ఈ కలర్ పెట్టాడు దేవుడు, ఎందుకు నాకు ఈ కలర్ పెట్టాడు, ఏమిటి అని కలరు. బాధపడనవసరం లేదు. ఏ కలర్ ఉన్నా సరే ప్రభువుని స్తుతించుదాం. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? మరొకసారి చెప్పండి, సదాకాలం ఉంటాడు ఆయన. ఇహమందును పరమందును. ఇహమందు మనం ఎంతకాలం ఉంటామో ఆయన మనతో ఉంటాడు. పరమందు కూడా యుగ యుగాల వరకు, సదాకాలము. అక్కడ రాస్తున్నమాట సదాకాలము ఆయన ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వాక్యం. నేను ఉన్నవాడును అనువాడును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాన్ని హల్లెలూయా. దేవుడైన యెహోవా ఒక రోజున ఆయన ముండ్ల పొదల్లోకి వచ్చాడు. ముండ్ల పొదల్లోకి వచ్చిన తర్వాత అక్కడ గొర్రెల కాపరి గొర్రెలు కాల్చుకుంటున్నాడు. ఈ ముండ్ల పొద కాలుతుంది కానీ కాలిబూడిద కావట్లేదు. ఏమిటి విచిత్రం, ఈ ఆశ్చర్యం ఏంటి అని ఆ గొర్రెల కాపరి చూస్తా ఏంటో ఎంతేంటో చూసొద్దామని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి చూస్తే ఆ పొద నడుము నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? మోషే మోషే, నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టి లోపలికి రా, ఇది పరిశుద్ధమైన స్థలం అని ప్రభు మాట్లాడారు. ఇది ఇంకా విచిత్రంగా ఉన్నదే. కాలుచున్న పొదలో నుంచి స్వరం రావటమా? వెంటనే చెప్పులు విడిచిపెట్టి అక్కడికి వచ్చి, అయ్యా మీరు ఎవరో? నేనా మీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబుల దేవుడును. అయ్యా మా దేవుడు పరలోకంలో ఉంటాడు కదా, మా దేవుడు పరలోకంలో ఉంటాడు కదా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు కదా, నువ్వేంటయ్యా ఇక్కడికి వచ్చేవేందయ్యా? మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో కదా. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, 57వ అధ్యాయంలో 15వ వాక్యంలో రాయబడి ఉంది ఆ మాట. ఏమని? పదిహేనవ వాక్యం 15. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసై ఉన్న దేవుడు ఇలాగో సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము గల వారి యొక్క ప్రాణాన్ని ఉజ్జింప చేయటానికి, నలిగిన వారి యొక్క ప్రాణాన్ని ఉజ్జింప చేయటానికి, వినయము కలిగిన వారిని, దీన మనస్సు గల వారిని
వారి మధ్యలో నివసించేవాడును. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. వినయము గల వారిని, దీన మనస్సు గల వారి మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఆయన. మరి అక్కడ ఉండవలసిన వాడు ఇదేంటి ముండ్ల పొదలోకి వచ్చాడు? ప్రభువుని అడిగితే ప్రభు చెబుతున్నారు, నా ప్రజలు ఐగుప్తు దేశంలో శ్రమల్లోనూ, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోనూ ముళ్ళు లాంటి శ్రమలు అనుభవిస్తున్నారు. ముళ్ళు లాంటి శ్రమలు అనుభవిస్తున్నారు కాబట్టి నేను కూడా ఆ ముళ్ళ పొదలోకి వచ్చేసానయ్యా అని అన్నాడు. ఆమేన్. గట్టిగా చెబుదామండి, హల్లెలూయా. ప్రభు ఎక్కడికి వస్తాడు అని అంటే మనం ఎక్కడుంటామో అక్కడికి వస్తాడు. మనం ఎక్కడ నివసిస్తామో అక్కడ నివసిస్తాడు. కాబట్టి ప్రభు చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుర్తించండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7వ వాక్యంలో, మోషే, నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూశాను, వారి యొక్క మొరను నేను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఆమేన్. చెప్పాలి, హల్లెలూయా. గమనించారా? చాలామంది అనుకుంటారు నా బాధ ఎవరికి తెలుసు, నా బాధ ఎవరికి తెలుసు అని. నీ బాధ నిశ్చయముగా నీకు తెలుసు. ఆమేన్. చెప్పాలి, హల్లెలూయా. మొరపెట్టాం కదా, ఉపవాసాలు ఉండి దేవునికి మొరపెట్టాం కదా, మన యొక్క మొరను ఆయన ఆలకిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన యొక్క మొరని ఆయన ఆలకిస్తున్నాడు. మన దుఃఖము ఆయనకి తెలిసే ఉంది. నువ్వు దుఃఖపడుతున్నావు, ఎవరికి తెలియదు. నువ్వు దుఃఖపడుతున్న విషయం ఎవరికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఎవరికి? నువ్వు దుఃఖపడే ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, మీ దుఃఖము సంతోషమగునుగాక. ఆమేన్. ప్రభు చెప్పారు ఆ విషయాన్ని. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నేను ఎవరినో తెలుసా? నేను ఉన్నవాడునయ్యా, అనువాడుని. నా ప్రజలు బాధపడుతున్నారు ఐగుప్తు దేశంలో. నేను ఉన్నవాడును, అనువాడును. ప్రజలకు ఆ విషయాన్ని తెలియచేయమని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రభు ఆ విషయాన్ని మాట్లాడాడు అనంటే 3వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు మోషే గొర్రెలు కాస్తున్నాడు. మరి 40 సంవత్సరాలేమో ఐగుప్తు దేశంలో సకల విద్యలో ప్రవీణుడయ్యాడు. అన్నీ నేర్చుకున్నాడు, సమస్తం అన్నీ నేర్చుకున్నాడు. అక్కడ ఉన్నాడు 40 సంవత్సరాలు. ఇక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. దేవుడు చూడండి, ఎప్పుడు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు. అసలు దేవుని పర్వతమైన హోరేబు అసలు అర్థం ఏంటి? ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు,
అక్కడ దేవుని యొక్క సన్నిధి. హోరేబు దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరం. అక్కడ ఏం చేయాలి? ఆయన యొక్క కట్టడాలను, ఆయన విధించిన విధులను, ఆజ్ఞల్లో సమస్తం అన్నీ కూడా అక్కడ నేర్చుకోవాలి అని రాస్తుంది అక్కడ. ఇప్పుడు చదవండి అమ్మా. హోరేబులోని యెహోవా సన్నిధిలో బ్రతుకు దినములన్నీ కూడా నాకు భయపడటం అనేది నేర్చుకోవాలి. పిల్లలు కూడా ఆ విషయాన్ని నేర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చదవండి, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని పర్వతమైన హోరేబు అంటే ఆ పర్వతం ఏమిటనంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆయనకు భయపడటం అనేది నేర్చుకోవాలి. దేవునికి భయపడటం అనేది నేర్చుకోవాలి. మనం నేర్చుకోవటమే కాకుండా పిల్లలకు కూడా ఆ విషయాన్ని నేర్పించాలి. కొంతమంది పిల్లల్ని తీసుకొని రారు మందిరానికి, పిల్లలు మందిరానికి తీసుకొని రారు, కానీ వాళ్ళ వరకే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. దేవుడు ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనానికి దేవుడు తెలియచేశాడు. ఈనాడు కూడా మనం అదే ప్రకారంగా దేవునికి భయపడి మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఇంకనూ నేర్చుకోవాలి. అపోస్తుడైన పౌలు గారు అనేక సంఘాలు స్థాపించాడు, అనేక పత్రికలు రాశాడు, అనేక మంది దైవ సేవకులను ఏర్పాటు చేశాడు. ఆయన రాష్ట్రాలు, గ్రామాలు, దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షి ఎలా ఉన్నదో నేను గుర్తు చేసుకొని ఆయన యొక్క మాటలన్నీ కూడా అభ్యాసం చేసుకొనిచున్నాను. ఇంకా నేను నేర్చుకుంటున్నాను. అయ్యా మీ వయసు ఎంత? అమ్మా తల్లి మీ వయసు ఎంత? ఇంకా కూర్చొని నేర్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మనకింకా పూర్తి కాలేదు, నేర్చుకోవటం పూర్తి కాలేదు. చాలా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చాలా గూఢమైన సంగతులు ఉన్నాయి, లోతైన మర్మాలు ఉండి పరిశుద్ధ గ్రంథంలో. దైవజనులైన యేసన్న గారు గ్లాసులో నీళ్ళని తీసుకొని అలా ఒక వేలుతో నీళ్ళు తీసుకొని సముద్రంలో ఇదిగో ఒక బొట్టు నీళ్ళు ఎంతవరకే నాకు తెలుసు, బైబిల్ ఎంతవరకే నాకు తెలుసు అని చెప్పాడు. బాగా గమనించండి. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఎవరైనా లెక్క పెట్టారా? ఎన్ని లీటర్లు ఉన్నాయి ఏంటో ఎవరైనా లెక్క పెట్టారా? సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఎవరికైనా చేతనవునా ఏంటి? ఎవరికి చేత కాదు. ఎన్ని లీటర్లు ఉన్నాయని చెబుతాం? సముద్రంలో నీళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అన్ని వాక్యాలు, అన్ని మాటలు ఉన్నాయి. చాలామంది విశ్వాసులైన సేవకులైన బైబిల్ చదివి ఆ వాక్యాన్ని తెలుసుకొని అభ్యాసం చేసి మనం పోతానే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అట్లానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే సముద్రం అలాగనే ఉంది. ఉందా లేదా? బంగాళాఖాతం అలాగనే ఉందా లేదా? కొంచెమైనా కదిలిందా? కొంచెమైనా తరిగిందా? ఎంతైనా వార్తల్లో చెబుతారు. వార్తల్లో తుఫాన్లు వచ్చినప్పుడు
సముద్రం ఉండవలసిన స్థానానికన్నా ఒక 1 కిలోమీటర్ కొంచెం ముందుకు వచ్చేసింది. కొన్నిసార్లు ఏమో 6 అడుగులు ముందుకు వచ్చిందని, 10 అడుగులు ముందుకు వచ్చిందని ఇలా చెబుతుంటారు. మరి వెనకేమన్నా వెళ్ళిపోయిందా, తగ్గాయా అని అంటే ఎప్పుడు తగ్గలేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అంతే. వాక్యము ఇంకా చెబుతుంటే ఇంకా వస్తాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, ఇంకా 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 వస్తానే ఉండి, ఇంకా కొంచెం కూడా ఇంత కూడా తగ్గలేదు. ఒక్క పొల్లు అయినా కూడా బాగాలేదు, ఇంత చిన్న అక్షరం కూడా బాగాలేదు. పోయిందా? మీరేమైనా చెప్పండి. సముద్రంలో నీళ్లు ఒక బొట్టు అయినా తగ్గిందా? అలాగే నీ పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే వీటిని మనం నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. దేవునికి భయపడి ఆ విషయాన్ని ప్రజలు అందరికీ తెలియచేయాలి. తన పిల్లలకు కూడా ఆ విషయాన్ని తెలియచేయాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందుకు ప్రభు మనకి ఈ విషయాన్ని తెలియచేసేది. అక్కడ 5వ అధ్యాయంలో కూడా చెబుతాడు. మొదటి వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం. చూడండి, ఇక్కడ కూడా ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఆయన యొక్క కట్టడాలు, విధులు అన్నిటిని కూడా వాటిని నేర్చుకోవాలి. మనం ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. 1995 సంవత్సరం, గత 30 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం దైవజనులు నేస్తన్న గారు తిరుపతి పంపించారు సేవ కొరకు. అక్కడికి తిరుపతి పంపించారు. ఇంకా నేను పాస్టర్ని కాలేదు. తిరుపతి పంపించారు. తిరుపతి వెళ్ళాం. మాకు వచ్చింది వాక్యం వారికి చెబుతున్నాం. మాకు తెలిసినంత వరకు వాక్యం వారికి చెబుతున్నాం. ఒక 90 సంవత్సరాలు కలిగిన ఒక తల్లి, 90 సంవత్సరాలు ఉంటే ఆ తల్లికి, అప్పుడు మా చిన్న వయసు. ఆ తల్లి మా దగ్గరికి వచ్చి, అన్నా ఇమ్మానెలన్నా ప్రైజ్ లార్డ్ అన్నా ఇదిగన్నా అని కానుకలు తీసుకొచ్చి ఇవ్వటం. కానీ ఆమె ప్రతి దానిలో ప్రథమ ఫలం దశభాగం తీసుకొచ్చి ఇవ్వటం ఇస్తూ ఉంటుంది. 90 సంవత్సరాలు, పొళ్ళు కూడా ఊడిపోయినాయి. జనాలు చూసేవాళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా? నీకు బుద్ధి ఉందా? ఆ పాస్టర్, ఆ బ్రదర్ వయసు ఎంత, నీ వయసు ఎంత? నీ మనవడు అంత వయసు, 90 సంవత్సరాలు ఉండి నీకు బుద్ధి లేదా అని తిడుతున్నారు అందరూ. నీకన్నా అని తిడుతున్నారు. ఆ తల్లి ఒకటే మాట చెప్పింది. ఏమన్నదో తెలుసా? నాకు 90 సంవత్సరాలు, నేను కూర్చొని నేను నేర్చుకుంటున్నాను. ఆయన చిన్న వయసున నిలబడి మాట్లాడుతుంటే, ఆయన చెబుతుంటే నేను కూర్చొని నేర్చుకుంటున్నా. నేను పెద్ద, ఆయన పెద్ద? నాకు కూడా అప్పటి వరకు తెలియదు, నాకు కూడా తెలియదు, ఆ విషయం నాకు కూడా తెలియదు. నేను పెద్ద, ఆయన పెద్ద, మీరు చెప్పండి నన్ను. వాళ్ళు చెప్పలేక అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు. చూడండి, ఆ తల్లి ఆత్మీయంగా మాట్లాడింది. అంత వయసు అయినా కానీ ఇంకా ఆ తల్లి 90 సంవత్సరాలైనా కానీ ఇంకా నేర్చుకుంటానే ఉంది, ఇంకా నేర్చుకుంటానే ఉంది, ఇంకా నేర్చుకుంటానే ఉంది, నేర్చుకుంటానే ఉంది, నేర్చుకుంటానే ఉంది. ప్రభు దర్శనాన్ని చూస్తుంది. ఆ తల్లి చెప్పిందయ్యా, ప్రభు నన్ను పిలుస్తున్నాడయ్యా, ఆ దర్శనాన్ని చూస్తున్నానయ్యా, దేవదూతలు వస్తున్నారయ్యా తీసుకువెళ్ళటానికి, దేవదూతలు వస్తున్నారయ్యా తీసుకెళ్ళటానికి.
అన్నట్టుగానే కొద్ది రోజులకి ప్రభు యొక్క పిలుపుని అందుకొని 90 సంవత్సరాలు కలిగిన తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పానండి, ఆదరణ కూటం రోజు నేను సాక్ష్యం చెప్పాను. ఆ తల్లిగారి గురించి చెప్పాను నేను. దేవుని దగ్గర మనం ఇంకా నేర్చుకుంటానే ఉండాలి. ఓకే, దేవుని సన్నిధికి వస్తే అక్కడ ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడండి ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఉన్నవాడు అన్నవాడు నేనే అని చెప్పాడు. ఎక్కడికి వస్తే? దేవుని సన్నిధికి వస్తే ఆయన ఆ మాట చెప్పాడు. 11వ కీర్తనలో కూడా 4వ వాక్యంలో కూడా ఆయన ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని? 11వ కీర్తన 4వ వాక్యంలో, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా యొక్క సింహాసనము. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యెహోవా ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కనుక ఈ రోజున గుర్తించండి, ఆయన సన్నిధిలో ఉన్నాడు. మనందరికంటే ముందు ప్రభు వస్తాడు. దైవజనులు నేస్తన్న గారైనా, నేస్తన్న గారి చెల్లెలు మేరక్క గారైనా మాకు చెప్పేవారు, ప్రభు మనకంటే ముందుగా వెళ్ళి ఆయన ముందుగానే ఉంటాడు. వెళ్ళిపోయి మీరు ముందుగా ఆరాధన కంటే ముందుగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి, మోకరించి మాట్లాడుతూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నూతనమైన ప్రకటనలు ఇస్తాడు అని మాకు పరిశుద్ధులు నేర్పించారు. మాకు ఆ విషయాన్ని తెలియచేశారు. విస్తారమైన సేవ, సమయం సరిపోవట్లేదు. విస్తారమైన సేవ అనేక పట్టణాలకి తీసుకొని వెళ్ళి, అనేక దేశాలకి తీసుకొని వెళ్ళి ప్రభు వాడుకుంటున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం గమనించుద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. అవును, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరనంటే ఆయన గొప్పవాడు. ఒకప్పుడు కాలినడకతో సేవ చేశాం. అరిగిపోయిన చెప్పులు వేసుకొని, తెగిపోయిన చెప్పులు వేసుకొని దేవుని యొక్క సేవ చేశాం. ఈ రోజున చాలామంది అంటారు, అబ్బా పాస్టర్లు కారులో తిరుగుతున్నారు, ఏసీ కారులో ఎంత లగ్జరీ అనుభవిస్తున్నారు. ఆ రోజుల్లో మేము పడిన బాధలు అంతా ఇంత కాదు. జాన్వేసులు అన్నగారు కూడా మాతో పాటు కష్టపడ్డారు. తెలుసా, మేము కష్టపడుతుంటే మాతో పాటు కూడా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇక్కడ కూడా కష్టపడ్డాడు. మీకు తెలుసు, చుట్టుపక్కల బ్రాంచ్ సంఘాల్లో కూడా కష్టపడ్డారు. దేవుడు ఆశీర్వదించాడండి. మొదట్లో ఏమీ లేదు, లేని సమయంలో మేమేమో బాధపడలేదు, లేని సమయాల్లో మేము బాధపడలా. ఈ రోజున దేవుడు ఆశీర్వదించాడు. ప్రభా సైకిల్ ఇవ్వయ్యా, సైకిల్ ఇవ్వయ్యా, నీ సేవ చేస్తామయ్యా, సైకిల్ ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే ఎన్ని రోజులు చూసినా సైకిల్ ఇవ్వట్లేదు దేవుడు. కాదండి, కాళ్ళన్నీ తీపులు, అరికాళ్ళు మంటలు పడుతున్నాయి. కాళ్ళన్నీ తీపులు. సువార్త కొట్టడానికి పోయేస్తే ఒక్కోసారి 20 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి రాత్రికి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. టార్చ్ లైట్లు లేవు. రాత్రిపూట ఎక్కడ కాలు పెడితే తేలుండదో, ఎక్కడ కాలు పెడితే పాములు ఉంటాయో తెలియదు. తెగించిన వాళ్ళం, ఉంటే ఉన్నట్టు పోతే పోయినట్టు. దేవుని సేవ కొరకు తెగించిన వాళ్ళం.
ఆ విధంగా చేస్తా ప్రభా, ఏంటయ్యా ఒక సైకిల్ అయ్యా, ఒక సైకిల్ తండ్రి, ఒక సైకిల్ అయ్యా అని ప్రార్థన చేస్తుంటే దేవుడేం మాట్లాడట్లా, మౌనం అయిపోయాడు. సేవకుల కూటానికి వస్తే దైవజనులు ప్రసంగం చేస్తూ ఆయన చెప్పారు, మీకు ఏదైనా వస్తువు కావాలన్నా, వాహనం కావాలన్నా మీరు కంపెనీ పేరు చెప్పండి, దేవుడు ఆ కంపెనీకి సంబంధించిందే దేవుడు ఏర్పాటు చేసి నీకు ఇస్తాడు అని చెప్పారు. ఆహా అలాగా అని చెప్పి అన్నీ అప్పుడు హీరో సైకిల్ కంపెనీ, హీరో సైకిల్ కావాలి ప్రభా, హీరో సైకిల్ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే మరుసటి రోజుకే ఒక అన్న ప్రేరేపించబడి ఆయన హీరో సైకిల్ తీసుకొచ్చి, అన్నా కొత్త సైకిల్ అన్న మందిరానికన్నా సేవ కొరకు తీసుకోండి అన్న, ప్రార్థన చేసి తీసుకోండి అన్నాడు. అంటే ఒక మనిషిని రెడీ చేసి పెట్టాడు. మనం ప్రార్థన చేస్తుంటే రెడీ చేసి పెట్టాడు. మనకు కంపెనీ ఏది అనేది మనం చెప్పాలి. ఎందుకంటే వేరే కంపెనీ వచ్చింది అనుకోండి, ఏంటో ఈ కంపెనీ వచ్చింది, ఇది డొక్కుది ఇట్ట తిరుగుతుంది, మనం అనుకున్నదేమో కంపెనీ సైకిల్ ఇట్లా పోయేది, ఇదేంటో ఇట్ట పోతుంది అని మనం అనుకుంటామేమోనని మనం అడిగిందే ఇవ్వాలని కోరుకుంటాడు దేవుడు. ఆమేన్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి మనం అర్థమయ్యే రీతిలో మనం చెబితే అవి మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇస్తాడు. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. మనల్ని ఆశీర్వదించే రోజులు కూడా ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏం ఆశీర్వదిస్తాడో ఏంటో. కొంతమందికి సందేహం, అంత సందేహం వచ్చినా జరగదమ్మా. ఆవాలు ఎంత ఉంటాయి, ఎంత చిన్నవి, ఇంత వచ్చినా కానీ యేసయ్య చెప్పాడు ఆ మాట, ఆవుగినంత అవిశ్వాసం వచ్చినా జరగదు అని చెప్పాడు. ఏంటో చెబుతున్నా, జరిగిద్దంటారా? అదేలే జరుగుతుంది, సర్లే నువ్వు అన్నట్టుగానే అని అంటే కాదు, అది నా పట్ల జరిగిద్ది, ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్నవాడైన దేవుడు నాకు ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆమేన్. ఏంటి చెప్పరా? అలిగారా? నేను కొద్ది నిమిషాలే చెబుతాను, ముగిచ్చేస్తాను. అందరికీ భోజనాలు ఉండే, కొంచెం వాక్యం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడేమో ఛార్జింగ్ తగ్గింది, ఇక్కడేమో ఛార్జింగ్ పెరుగుతుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు హృదయంలో, మీ హృదయాల్లో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనివ్వడి అని అంటాడు కొలస్సీ సంఘానికి పత్రిక రాసినప్పుడు. ఇక్కడ సమృద్ధిగా, ఇక్కడ 100% ఎక్కించాలి ఇక్కడ ఛార్జింగ్. ఇక్కడేమో ఛార్జింగ్ తగ్గిపోతుంది, ఇక్కడ ఛార్జింగ్ ఏమో తగ్గిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి అంటాడు. ఛార్జింగ్ పెట్టుకొని రాకుండా ఎట్లా వస్తాం? ఇడ్లీ దోశ చెప్పమ్మా, ఏంటో చెప్పట్లేదు. ఛార్జింగ్ చెప్పొచ్చు కదమ్మా. పూరీలు తిన్నాము, దోశలు తిన్నాము, ఇడ్లీ తిన్నాము, చెప్పాలి కదా. చెప్పరేంది మరి కదా. ఛార్జింగ్ పెట్టుకొని వస్తే ఛార్జింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాం, ఛార్జింగ్ వాడుతూ ఉంటే తగ్గిపోతుంది. ఇక్కడ కూడా వాడుతూ ఉంటే ఛార్జింగ్ తగ్గిపోతుంది. అంతే మరి. ఉదయం తింటే మరలా మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టాలి, మరలా మధ్యాహ్నం తింటే మరలా సాయంత్రానికి ఛార్జింగ్ తగ్గిపోతుంది, మరలా ఛార్జింగ్ పెట్టుకోవాలి. మరలా సాయంత్రానికి టిఫిన్ ఛార్జింగ్ పెట్టగానే మరలా రాత్రికి మరలా అలా అయిపోద్ది. తిన్నప్పుడేమో ఎలా ఉంటాము, వాడే కొద్ది మొదట్లోనే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ హృదయంలో ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాం.
ఫుల్ ఛార్జింగ్ పెడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే మనం తొట్టెళ్ళము, ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాం. ప్రభు మనల్ని కాపాడుతాడు కనుక. ఉన్నవాడు ఎక్కడున్నాడు? ఆయన చెప్పాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడైన ప్రభు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఆ మాటని చెబుతాడు. ఎవరు ఉంది, ఎవరున్నారు మనలో? యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు. వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన్ని చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన్ని పొందనేరదు. మీరు మాత్రం ఆయన్ని ఎరిగి ఉన్నారు. ఆయన మీతో కూడా నివసించును మీలో. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చెబుతున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన ఎవరో? సత్య స్వరూపి ఆత్మ. ఆయన వస్తాడు. లోకం మాత్రం ఆయన చూడదు, ఆయన పొందనేరదు. మీరు మాత్రం ఆయన చూశారు, మీరు ఎరిగి ఉన్నారు. ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో మీలో ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఉన్నవాడు ఉన్నవాడు ఎక్కడున్నాడు? ఏంటి చెప్పరు? ఇక్కడ ఉన్నాడు. ఉన్నవాడిని మనం పొందుకోవాలని, సదాకాలం మనతో ఉండాలని మనం ఏం చేశాము? బయలుదేరి హోరేబునకు వచ్చాం. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? నేర్చుకుంటున్న సమయంలో ఆయనకు భయపడటం వలన నేర్చుకుంటున్న సమయంలో ఆయన మనలోనికి వచ్చేసాడు. ఆయన ఇది పరిశుద్ధమైన ఆలయం, మనమే పరిశుద్ధమైన ఆలయం, దేవుని ఆలయం. ఈ పరిశుద్ధమైన ఆలయంలోనికి ఆయన వచ్చేసాడు. పౌలు గారు చెప్పాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా అని మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. గమనించండి, ఆ రోజున 12 మంది శిష్యులు యేసు ప్రభు కలిసి అందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు. వారందరూ కలిసి బయలుదేరి వెళుతున్నారు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక దోణిలో పెద్ద తుఫాను. యేసు ప్రభు ఏమో అమరం దగ్గర అలసిపోయి తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. యేసు ప్రభు పెద్ద తుఫాను, సముద్రం ఏమో అలా పెరిగిపోతుంది. ఏంటి ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. వల్ల కాదు. ఆయన లేపారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపారు. ఆయన లేచాడు. గాలి ఆగిపో, సముద్రమా నిమ్మలమైపోయినంటే సముద్రం నిమ్మలమైపోయింది, గాలి ఆగిపోయింది. అసలు ఈయన ఎవరో? గాలి ఆగిపోయింది, సముద్రం ఆగిపోయింది, ఈయన ఎవరో అని మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను చెప్పాను మాటలు మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 38 నుంచి చివరి వరకు మీరు తర్వాత చదువుకోండి. ఈయన ఎవరో? గాలి సముద్రం ఈయన మాట వింటుంది అని మాట్లాడుతున్నారు. ఆయన ఎవరనంటే ఆయన మన అమరంలో ఉండేవాడు. ఆయన మన అమరంలో ఉన్నాడు. ఆయన మన గుండెల్లో ఉండేవాడు,
మన హృదయంలో నివసించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన హృదయంలో ఉండేవాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు రోమాపు సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు ఆయన చెబుతాడు 5వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడి ఉంది. ఆమేన్ హల్లెలూయా. మనం ఎందుకు హల్లెలూయా అని ప్రభువుని స్తుతిస్తున్నామంటే, సాధారణ శోధకుడు మన దగ్గరికి రాడు. వచ్చాడనంటే ఏం చెబుతావులే, నీరసం అయిపోయింది నీకు, అంతగా ప్రభువుని ఆడ స్తుతిస్తావు, వద్దులే, నువ్వు అంత బలహీనం అయిపోతే ఎప్పుడూ చెబుతూనే ఉండాలా హల్లెలూయా హల్లెలూయా అని. ఎందుకులే, చవటం దేనికిలని ఉచితమైన సలహాలు ఇస్తుంటాడు. కనపడగానే ఉచితమైన సలహాలు ఇస్తాడు. మరి ఇంత వయసు వచ్చింది, మనకి ఇంత అనుభవం ఉంది, మరి మనం ఏడ జీవితం హల్లెలూయా అని ప్రతిసారి మనం చెప్పలేం, వద్దులే, చెప్పటం కూడా బాగుండదు, ఎందుకులే, మామూలుగా ఉంటే సరిపోతుందని ఉచితమైన సలహాలు ఇస్తూ ఉంటాడు, ఆలోచనలు పాడు చేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్త పడాలి, ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మనమేం బలహీనులేం కాదు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడా లేదా, దేవుడు కాపాడా లేదా, ఏంటని చెప్పరు. మరి 2 సార్లు కరోనా వచ్చింది, ఒకసారి కాదు 2 సార్లు వచ్చింది కరోనా. వచ్చిందా రాలేదా? వచ్చింది. 2 సార్లు కరోనా వచ్చిందండి. అంబులెన్స్ వస్తుంటే కిటికీ తీసి వస్తూ ఉన్నారు. ఏ పక్కింటోళ్ళుగా, పక్కింటోళ్ళు బ్లీచింగ్ పౌడర్ వేయండి, బ్లీచింగ్ పౌడర్ వేయండి, శుభ్రం చేయండి, మొత్తం శుభ్రం చేయండి, శుభ్రం చేయండి, శుభ్రం చేయండి, శుభ్రం చేయండి, మొత్తం శుభ్రం చేశారు, క్లీన్ చేసి. భయపడిపోతున్నారు, తలుపులు తీసేదానికి భయపడుతున్నారు, కిటికీలో నుంచి వస్తున్నారు, కిటికీలో నుండి చూస్తున్నారు. ఏమో వస్తే ఏమవుతుందో ఏంటో, అది పెద్ద భయం. ఆ సమయాలలో మందిరంలో చిన్న ప్రార్థన పెట్టుకున్నాం. నాకు చాలామంది ఫోన్ చేశారు, పెద్దోళ్ళు ఫోన్ చేసి, అన్న ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే బాగుంటలేదన్నా, ఏంటో మనసంతా బాగుంటలేదన్న, మందిరానికి వచ్చేవాళ్ళం కదన్నా, అలవాటు అయిపోయింది, ప్రార్థనకు రాకపోతే ఏందో పోయినట్టు అనిపిస్తుందన్న, చిన్న ప్రార్థన పెట్టానా మందిరంలో అని నాకు ఫోన్ చేసి అడిగారు. సరే రండి అని వాళ్ళని దూరంగా కూర్చోబెట్టాం, బయట బకెట్ నీళ్ళు పెట్టాం, శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, తర్వాత మాస్క్ పెట్టుకోవాలి, చేతులకి శానిటైజర్ వేసుకోవాలి, చెప్పండి. ఆ తర్వాత మరలా వీళ్ళకి కరోనా ఉందా లేదా అని టెస్ట్ చేసి చూసాం, లేదు, వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, వెళ్ళు, దూరంగా కూర్చోండి, మాట్లాడుకోకూడదు, దూరంగా 6 అడుగులు దూరంలో కూర్చోండి అని అంటే దూరంగా కూర్చున్నారు. పాటించామా లేదా? పాటించాం. ఆ సమయంలో నేను ప్రార్థన పెట్టి అందరికీ ప్రార్థన చేస్తున్నా, అయిపోయింది, కూటం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నా. ఓ తల్లిగారు నా దగ్గరికి వచ్చి, అయ్యా కొంచెం చెవులో చెప్పాలయ్యా, కొంచెం అయ్యా చెవు చూపించండి అయ్యా, చెవులో చెప్పాలయ్యా, నా సమస్య నంది. నేను అనుకున్నాను అంత బాధ అనుకుంటా. కొంతమంది చెప్పుకోలేరు కదా, కొంతమంది చెప్పుకోలేరు, బయట చెప్పుకోలేరు, చెవులో చెబుతానంది. చెప్పమ్మా అన్నాను. చెవు చూపించి, కరోనా వచ్చిందయ్యా, ప్రార్థన చేయాలని. బాబాయ్ గుండెలు ఎక్కడ పట్టుకొని, తల్లి నీకు దండం పెడతానమ్మా, చెవులో చెప్పేది కాదమ్మా ఆ మాట. ప్రభా తండ్రి, కరోనా ఇటు నుంచి పోయి ఉంటుందా, ఇటు నుంచి పోయి ఉంటుందా,
ఎటు నుంచి పోయి ఉంటుంది కరోనా. గుండెలు పట్టుకొని ప్రభా ఏంటయ్యా తండ్రి, కాదు తల్లి, ఆ చెవులో చెప్పేది కాదమ్మా అని అంటే మరి ఎట్లా చెప్పమంటావయ్యా? జనాలు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు? నాకు కరోనా ఉందనుకోరా, అంబులెన్స్ పిలుస్తారు. తర్వాత సంగతి కానీ ముందు ఇక్కడ ఏంటి నా పరిస్థితి? అమ్మ 2 ఆదివారాలు ఆగమ్మ, 2 ఆదివారం ఇంటి దగ్గర ఉండి 3 ఆదివారం అమ్మ మందిరానికి దండం పెడతానమ్మా. ఎవరికి చెప్పనులే అమ్మ, నీకు దండం పెడతాను, ఇప్పుడు ఎవరికి చెప్పను, తర్వాత చెబుతా. కానీ బ్రతుకుంటే నేను చెప్పగలుగుతాను. కానీ వెళ్ళమ్మా అని పంపించాం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికి చాలామంది ప్రార్థన చేయించుకున్నారు. ఎవరికి ఏం కాలా, నాకు ఏం కాలా. ప్రైజ్ అలాన్ గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడాడు, కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాం మనం కాదండి. దేవుడు మనల్ని కాపాడాడు, క్షేమాన్ని ఇచ్చాడు, కాపుదల ఉంచాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా భయపడేది లేకుండా దేవుడు ఆ భయాందోళన తొలగించి, కీడును తొలగించి మనకు మేలే చేశాడు దేవుడు. ప్రైజ్ అలాన్ గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఆయన తండ్రి యొక్క ప్రేమను, పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ప్రేమను తీసుకొని వచ్చేసి మన హృదయంలో కొమ్మరించాడు. ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ కాదు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్ గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఎందుకు ఉన్నాడు అని అంటే వచ్చే అలజడలన్నీ తొలగిస్తాడు, శోధనలు తొలగిస్తాడు, శ్రమలు తొలగిస్తాడు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువు, ఖడ్గము, వస్త్రహీనత, ఉపద్రవాలు, జీవితంలో అనేకమైనవి మన మీదకి వచ్చినా అన్నిటిని తొలగిస్తూ ఉంటాడు. ఇక్కడే ఉన్నాడు. పిలిస్తే పలుకుతాడు. పిలవండి, పలుకుతాడు ఆయన. మన దేవుడు ఎవరంటే పిలిస్తే పలికే దేవుడు అని అంటున్నారు. మరి పిలిస్తే పలుకుతాడంటే మరి ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు ఆయన. ప్రైజ్ అలాన్ గట్టిగా చదవండి హల్లెలూయా. 1995 సంవత్సరంలో అప్పుడే నేను సేవకు వచ్చాను. 95లోనే సేవకు వచ్చాను. అప్పుడు శారదా కాలనీ, గుంటూరులో శారదా కాలనీ, గోరంట్లు లేదు. శారదా కాలనీలో 1వ లైన్లో మన మందిరం ఉంది. అక్కడ శనివారం రోజున ప్రార్థన జరుగుతుంది. ఏసన్న గారు చెల్లెలు మేరక్క గారు ప్రార్థన జరిపిస్తున్నారు. మేమేమో సాపలు వేసేవాళ్ళం. చిన్న సాపలు ఉంటాయి కదా, మందిరాన్ని తుడిసి సాపలు వేసేవాళ్ళం. అయితే అందరూ కూడా పరిశుద్ధాత్మలు ఆనందిస్తుంటే ఒక ఆయన క్రొత్తగా వచ్చాడు. ఇంతలా ఉన్నాడు ఆయన. క్రొత్తగా వచ్చాడు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన వచ్చి వీళ్ళందరూ పరిశుద్ధాత్మలు ఆనందిస్తుంటే చూసి అందరినీ, పరిశుద్ధాత్మలు ఆనందించే వాళ్ళు అందరూ చూశాడు. మేరక్క గారు అందరికి ప్రార్థన చేస్తున్నారు. వచ్చి అక్క, మీ మందిరంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని మాట్లాడాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని అంటే, తప్పు నాయనా, దెయ్యాలు పట్టిన వాళ్ళు కాదయ్యా, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు. మా మందిరంలో ఏమని చెప్తున్నారు తెలుసా? ఆది అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పోయాడు. ఆది అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పోయాడు. మేరక్క అన్నారు, బాబు చిన్నప్పుడు ఇడ్లీలు దోశలు తిన్నావా అన్నది. తిన్నానక్క. ఇప్పుడు తింటున్నావా అన్నది. తింటున్నానక్క. ఎందుకయ్యా తినేది? తినటం దేనికి? మానేసేయకూడదా? తినటం మానేస్తే నేను చనిపోతా కదక్క అన్నాడు. మరి అప్పుడు తిన్నారు, ఇప్పుడు కూడా తింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే కాదు, ఆది అపోస్తుల కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా.
మరుసటి వారంలో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అందరు పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నారు. మేరక్క గారు పాట పాడుతున్నారు. పరిశుద్ధాత్మలు ఆనందిస్తుంటే ఆయన మనసు మారిపోయి అందరూ హర్షించి ఆనందిస్తుంటే నేను కుర్చీలో కూర్చోవటం మంచిది కాదని సాఫ్ మీద మోకరించాడు. నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చేసాడో ఆయన పరిశుద్ధాత్మలో ఆనందిస్తా భయపడిపోయి సాపను పట్టుకున్నాడు. చిన్న సాపలు కదా, సాపను పట్టుకున్నాడు. సాపను పట్టుకొని పరిశుద్ధాత్మలో గంతులు వేస్తున్నాడు. మనిషి ఎంత ఎత్తున ఎంత లావున ఉంటాడు కదా, ధనమని శబ్దం. మేమేమో ఇటు చూస్తున్నాం, ఏంటి ఇంత పెద్ద శబ్దం వస్తుంది ఏందని. ఆయన పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు. సాపను పట్టుకున్నలా ఆనందిస్తున్నాడు. మేరక్క గారు కూడా చూశారు. ఇక అందరికి ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటూ వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడు. బాబు ఏంటి సాప పట్టుకొని ఏంటి గంతులు వేస్తున్నావని మేరక్క గారు అడిగారు. ఆయన అన్నాడు, అక్క ఏంటోనక్క ప్రార్థన చేసుకోవాలి, నేను కూడా మోకరించి ప్రార్థన చేసుకోవాలని వచ్చి నేను మోకరించానక్క. పైనుండి ఒకసారి నా మీదకి శక్తి వచ్చిందక్క. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నా మీదకి బలమైన శక్తి వచ్చిందక్క. మేరక్క గారు అదే పరిశుద్ధాత్మ శక్తి. చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అక్కడ నుండి, ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. ఆయన మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన సంఘ పెద్ద. గమనించారా? ఒకప్పుడు హేళన చేసిన వాడు, ఎగతాళి చేసిన వాడు ఈ రోజున సమస్తం అన్నీ కూడా తెలుసుకున్నాడు. ఈ రోజున తన జీవితంలో ప్రభువుని ఆహ్వానించాడు. ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయన మన సమస్యలన్నీ కూడా తీర్చే దేవుడు ఇక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఉన్నవాడైన ప్రభు అందరికీ సదాకాలం ఉండునుగాక. ఈ పరిచర్యను ఇంకా విస్తారమైన ఆత్మల చేత ప్రభు నింపునుగాక. గుంపులు గుంపులుగా ప్రవాహం వలె ప్రజలను ప్రభు తీసుకొని వచ్చునుగాక. దైవ సేవకులకు విశేషమైన కృప ఆరోగ్యాన్నిచ్చి ప్రభు బలపరిచి వాడుకొనుగాక. మరి దైవజనులు జాన్వేస్ల అన్న గారికి విశేషమైన కృప ఆరోగ్యాలనిచ్చి ప్రభు బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు దేవుని యొక్క సన్నిధిలో మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు మనకు కావలసిన శ్రేష్టమైన మాటలు ప్రభు అందించారు. మాట్లాడిన ప్రతి మాట మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు ప్రభు అందించారు. మనం ఆరాధించుతున్న దేవుడు ఆయన ఉన్నవాడు. ఎప్పటి వరకు అనంటే సదాకాలము, పురాతన కాలము నుండి ఆయన సింహాసనము స్థిరముగానే ఉంది. జీవితంలో మనకే అనేకమైన వరదలు ఎలుగెత్తి మన మీదకు వస్తున్నా, మన జీవితంలో అనేకమైనవి ఎంటాడుతున్నా ప్రభు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. భక్తిహీనులు మన మీదకి వస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నతమైన రాజ్యానికి మనల్ని వారసులు చేయటానికి ఆయన కోరుకున్నాడు. ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి, దేవుని పర్వతమైన హోరేబునకు వస్తామో ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడతాడు.
ఆనాడు మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన సదాకాలము కూడా ఉన్నవాడు. అయితే ఆయన సన్నిధిలో ఆయన కట్టడాలు, ఆయన నియమించిన ఆజ్ఞలు, విధులు సమస్తం అన్నీ కూడా మనం నేర్చుకోవాలని, ఆయన సన్నిధిలో ఆయనకు భయపడటం నేర్చుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను వాటిని విని వాటిని గైకొనాలి, వాటి ప్రకారం మనం నడిపించబడాలని ప్రభు మనకు తెలియచేశాడు. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దావీదు మహారాజు అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని. మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటే ఆయన మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆనాడు చేశాడు, ఈనాడు కూడా చేస్తాడు. ఉన్నవాడైన దేవుడు మనలో ఉన్నాడు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆనాడు వారిని కాపాడాడు, వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈనాడు కూడా ఉన్నవాడైన ప్రభు నీ జీవితంలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. బాధపడనవసరం లేదు. అవి కష్టాలైనా, నష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, జీవితంలో ఎన్ని ఎదురైనప్పుడు కూడా నువ్వేమాత్రం బాధపడనవసరం లేదు. ప్రభు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదరణకర్త నీలోనే ఉన్నాడు. నిన్ను ధైర్యపరుస్తూ నడిపించాలని జీవితకాలం అంతా కూడా ఆయన ఉండి నడిపించాలని కోరుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలం అంతే కూడా ఈ సంవత్సరాంతంలో చివరి పునరుత్థాన కొడుకులో ఈ విధంగా స్థుతించి ఆరాధించడానికి గ్రంథగా చూడడానికి స్తోత్రం నాయన. ఈ సంవత్సరాంతంలో 3 దినములు కూడా చక్కగా మీరు స్థుతించి ఆరాధించటకు, మా ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించడానికి, నూతనమైన బలమును శక్తిని పొందుకునే భాగ్యాన్ని కూడా మీరు మమ్మల్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుత్థాన దినమున మీరు మా మధ్యలోకి దిగి వచ్చి ఆది అంతా మీరే అధ్యక్షత వహించి ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామాన్ని కనపడుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. పరలోకమందు ఎలాగో భూమిన అలాగనట్లుగా మా మధ్యలోకి దిగి వచ్చి మీరు మహిమను పొందినందుకై స్తోత్రం నాయన. పాటల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా, సజీవ సాక్షుల ద్వారా మీరు మహిమను పొందినందుకై స్తోత్రం. వాక్యమైన దేవునిగా మీ దాసులు మరుగుపరిచి మాట్లాడని మాటలు పెట్టి మా అందరితో మీరు మాట్లాడుతుంటే మీకు శిరస్సు వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం. పురాతన కాలం నుంచి సింహాసనం స్థిరమైనైనా సదాకాలం ఉన్నవాడు నీవే నా తండ్రి. ఉన్నవాడు అనువాడు అయిన దేవుడిగా మీరు ఉన్నారు. లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవారిగా మీరు ఉన్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. సదాకాలం ఉన్న మా తండ్రి, సదాకాలం మీ ప్రజలందరినీ కాపాడు వాడు నీవే నా తండ్రి. మీకు స్తోత్రం. ఈ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా సదాకాలం మీరు కాపాడమని వేడుకుంటున్నాం. దావీదు మహారాజు ఎలాగైతే నేను ప్రేమించాడో నిన్ను ప్రేమించి జన్ములుగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. నీ పరిపూర్ణమైన ప్రేమతో ప్రతి బిడ్డను కూడా మీరు నింపండి తండ్రి. నీకు స్తోత్రం. లోక ప్రేమలు ఎవ్వరు పడుకోకుండా ఆ దోషులు పరిగణింపచేయండి తండ్రి. నీకు స్తోత్రం. మీరు ఉన్నవాడు అనువాడమైన దేవునిగా మీరున్నారు. నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడం ద్వారా ప్రతి వారి ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నారు. హోరేబు పర్వతానికి మోషే వచ్చినప్పుడు అతనితో మీరు మాట్లాడారయ్యా. సన్నిధికి నీ ప్రజలు వచ్చిన ద్వారా మీరు మాట్లాడే దేవుడిగా ఉండగా నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ కూడా వారు తమ పిల్లలకు తండ్రి భయముతో, వణుకుతో భక్తి చేయలేదు తగిన కృప ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులే కాదు నాయన, తమ పిల్లలకు కూడా భయభక్తులు నేర్పించడం కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా మహిమపరచాలో
ప్రతిదీ నేర్పించువారుగా ప్రతి గాలి కూడా మీరు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఇశ్రాయేలు మొరపెట్టడం ద్వారా వారిని విడిపించిన గొప్ప దేవుడిగా మీరు తండ్రి. నీ సన్నిధిలో నీ బిడ్డలు ఏ విషయాల నిమిత్తమే సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారో వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం కలగచేయండి. వారి ఆత్మని ఆలకించండి. వారి వధువులు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి ఈ సంవత్సరాంతంలో సర్వశక్తి కలిగిన కార్యాలు యేసు నామములో ప్రతి బిడ్డ పట్ల జరిగించమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిగా మీరు ఉన్నారు తండ్రి. మీలో ఉన్నవాడు గొప్పవాడని తెలిపించిన గొప్ప దేవ. మీ స్వార్థం చేత మమ్మల్ని కలిగిన దేవుడిగా మీరున్నారు. మీ సొంతైన ప్రజలుగా మేము ఉన్నాం తండ్రి. విశ్వాసము కలిగి ప్రతి శత్రువును జయించే దైవీకమైన శక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడమైన దేవ, నీ శక్తితో పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి బిడ్డను కూడా మీరు నింపండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎలాంటి సమస్యలు వచ్చినా అధైర్యపడకుంటున్నాయన. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. ఇది ఎంతటిది నాన్నట్లుగా విశ్వాసం ద్వారా జయించే దైవీకమైన కృప విశ్వాసాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించి మీరు మహిమను పొందండి తండ్రి. నీకు స్తోత్రం. విత్తబడిన ప్రతి వాకు మంచి నెలలు పడిన విత్తనము వలె ప్రతి ఒక్క హృదయంలో నాటి నూరంతలుగా ఫలింప చేసి మీరు మహిమను పొందండి నా తండ్రి. 2025 సంవత్సరంలో సదాకాల నీ బిడ్డలకు ఆది అంతా మీరు తోడై నడిపించమని వేడుకుంటున్నా. కృపా సత్యం బిడ్డలకు తోడుగా నిలపమని వేడుకుంటున్నా తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. యుగ యుగములు మమ్మల్ని సదాకాలం యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటే దేవుడు మీ రాజ్యం చేరేంత వరకు నిరంతరం నీ ప్రజలకు తోడే నడిపించండి. వాక్యం చెప్పి సంఘాన్ని బలపరిచిన పెద్దలైన దాన సేవకుని బలపరచండి, అభిషేకించండి, ఆరోగ్యాన్నివ్వండి, కృపనివ్వండి. మీ నామ ఘనతకు శక్తివంతమైన సాధనంగా మీ నామ మహిమాత్మైన దాన సేవకులు బలపరిచి వాడుకోండి. ఈ కూడిక ఆది అంత మాత్రమే జరిగించడానికి కృతజ్ఞతలు. కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా పిల్లలు పెద్దలు వృద్ధులు అందరినీ కూడా ఈ పునరుద్ధార ఆశీర్వాదాలతో నింపి నడిపించి మహిమలు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నవాడుగా ఉండి ఒక్కొక్కరిని ఘనపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసయ్య నామమును బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు.